సోషల్ మీడియాలో అనేక రకాల న్యూస్ వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని న్యూస్ విపత్తుగా కనిపిస్తా ఉంటాయన్నమాట. అంటే విచిత్రంగా కనిపిస్తా ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అదేంటంటే కేవలం రూ. 9.34 కట్టాలని ఓ అమాయక రైతుకు బ్యాంకు నోటీసులు పంపించింది. నోటీసులకు రియాక్ట్ కాకపోవడంతో మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పంపిస్తూ చుక్కలు చూపించింది కెనరా బ్యాంకు. ఈ సంఘటనలో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఎలా ఉన్నాయంటే, కర్ణాటకలోని చొక్కన్నగౌడ్ అనే రైతు కెనరా బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. క్రాప్ లోన్‌లో భాగంగా రూ. 50,000 అప్పుగా తీసుకున్నాడు. చొక్కన్నగౌడ్ అనే రైతు. అయితే తీసుకున్న ఈ లోన్ కొన్ని నెలల తర్వాత మొత్తం ఇటీవల క్లియర్ చేశాడు. అయితే ఇంట్రెస్ట్ రూ. 9.34 బ్యాంకు బాకీ పడ్డాడు రైతు చొక్కన్నగౌడ. అయితే ఆ రూ. 9 కూడా వసూలు చేసేందుకు కెనరా బ్యాంకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ రైతుకు నోటీసులు కూడా పంపించింది కెనరా బ్యాంకు. బాకీ పడ్డ రూ. 9.34 కట్టాల్సిందేనని ఫోన్‌కు మెసేజ్ పంపించింది. సో, అయితే ఈ విషయంలో చాలా సీరియస్ అయిన సదరు రైతు బ్యాంకుకి వెళ్లి రూ. 10 కట్టేశాడు. ఆ తర్వాత సైలెంట్‌గా ఉండకుండా మిగిలిన 66 వెనక్కి ఇచ్చేయండి అంటూ మొండి పట్టు పట్టాడు రైతు అన్న చొక్కన్నగౌడ. సో, 66 ఇచ్చే వరకు బ్యాంకు నుంచి బయటికి వెళ్ళబోనని నిరసన కూడా తెలిపాడు. ఇక రైతు నిరసన తెలిపిన నేపథ్యంలో కెనరా బ్యాంక్ అధికారులు తలలు పట్టుకున్నారు. ఇదెక్కడి తలనొప్పిరా అంటూ 66 ఎలా ఇస్తామని రివర్స్ అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తన దగ్గర రూ. 39.34 వసూలు చేసిన మీరు ఖచ్చితంగా వెనక్కి 66 ఇవ్వాల్సిందేనని రైతు చొక్కన్నగౌడ నిలదీశాడనమాట. ఆ డబ్బులు ఇచ్చేదాకా కూడా నేను ఇక్కడి నుంచి లేదని రచ్చరచ్చ చేశాడు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. అయితే రైతు మొండిపట్టు పట్టడంతో రూ. 10 వెనక్కి ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. ఈ సంఘటన వైరల్ కావడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. బ్యాంకు వాళ్ళకు బాధిత రైతు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడని, అలాగే అందరూ కౌంటర్ ఇవ్వాలని కామెంట్లు పెడతా ఉన్నారు. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.